బెస్ట్ ఫిలిం. అండ్ ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్సలెంట్ ఫిలిం అనమాట. మనం ఫస్ట్ హాఫ్ చూసిన ప్రతి ఒక్కసారి వచ్చిన కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, హీరో ఎలా ఇచ్చేసాడు, హీరోయిన్ ఏంటి ఇలా చేస్తుంది, ఇలాంటి డౌట్స్ అన్నిటికీ సెకండ్ హాఫ్లో ఇచ్చిన ప్రతి ఆన్సర్ క్రాక్ ఉందనమాట. బ్లాస్ట్ మామూలు కాలేదు, ప్రతి ట్విస్ట్ కూడా, ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ అండ్ ముఖ్యంగా బీజిఎం అయితే కే ర్యాంప్ ఉంది, వేరే లెవెల్ ఏదైతే. అండ్ బీజిఎం చాలా బాగా ఇచ్చారు ఆయన. ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ చాలా నీట్గా ఒక సెకండ్ వచ్చి పడుతుంది. అండ్ దాన్ని సాల్వ్ చేయడానికి, అది ఎందుకు పడింది దాన్ని టెస్ట్ చేయడానికి మన హీరో వెళ్తాడనమాట. హీరో ఒక ఎథిస్ట్ అనమాట, అంటే దేవుడు ఉన్నాడు ఏం నమ్మడు. అండ్ ఆ ఊర్లో వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అండ్ ఇలాంటి మనుషుల మధ్యకి వెళ్ళిన హీరో ఎలా అవన్నీ సాల్వ్ చేసాడు, అవన్నీ నమ్మకాలను ఎలా తీశాడు అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే హీరో ఎంట్రీ తర్వాత మనకు ఒక సాంగ్ వేస్తారు. ఆ సాంగ్ అయితే ఎవరు స్కిప్పే చేయొద్దు. ఆ సాంగ్ ఒక బెస్ట్ సెటప్ అనమాట నేను చూసిన వాటిలో. అండ్ దాన్ని కరెక్ట్గా సెకండ్ హాఫ్లో మంచిగా పే ఆఫ్ ఇచ్చారు. ఎవ్రీ క్యారెక్టర్, ఊరిలో ఉన్న ఎవ్రీ క్యారెక్టర్ని చూపిస్తారు అందులో. మనకి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం మంచిగా స్టార్ట్ చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చిన వాటికి మంచి పే ఆఫ్స్ ఇస్తూ ఆన్సర్స్ ఇస్తూ బాగా తీసుకువెళ్ళారు. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనమాట. నాకేంటి ఎలా ముగిస్తారు అనే డౌట్ బాగా వచ్చింది, ఎందుకంటే అలాంటి బాగా పెట్టారు. మీకు మళ్ళీ స్పాయిల్ కూడా చేయకూడదు అనుకుంటున్నా. అండ్ పెర్ఫార్మెన్సెస్ చెప్పాను కదా, అందరూ పీక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ ఇంకా రాబట్టుకోవచ్చు, మనకి పెద్ద పట్టించుకోలేదు కానీ బాగానే ఉన్నాయి. అండ్ ఫైట్స్ కొరియోగ్రఫీ ఇంకొంచెం బాగా చేయించి ఉండొచ్చు. అండ్ ఇది నాకున్న మిస్టేక్స్ అనమాట. మిగతాదంతా చాలా బాగుంది, మంచి రైటింగ్. మీరు ఒక ఇలాంటి చిన్న సినిమా నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు? చాలా చాలా మంచి కాన్సెప్ట్, ఖచ్చితంగా చూడాలి సినిమా ఇది. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్.